ఫ్లాప్ తర్వాత ఫ్లాప్, ఫ్లాప్ తర్వాత ఫ్లాప్. వరుసగా ఎన్ని సినిమాలు చేస్తున్నా ఈ ఫ్లాప్లకు మాత్రం బ్రేక్ పట్టలేదు టాలీవుడ్లో కొంతమంది హీరోలకి. స్పెషల్లీ కమింగ్ సీజన్లో రిలీజ్ అయ్యే హీరోలు అందరూ హిట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే. ఇదిగో హిట్ అదిగో హిట్ అంటూ ఆశలు పెట్టుకోవడం, తీరా రిలీజ్ అయ్యాక ఫ్లాప్తో సరిపెట్టుకోవడం, ఇలా వరుసగా ఫ్లాపులతో విసిగిపోయిన ఈ హీరోలకు హిట్ ఇప్పుడైనా వస్తుందా? తెలుగులో కొంతమంది హీరోలకు హిట్ అసలు అడ్రస్ లేకుండా పోయింది. ఈ అప్కమింగ్ సీజన్ లో రిలీజ్ అవుతున్న సినిమాల హీరోలందరూ హిట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్లే. ఇలా కామెడీ జోనర్ దగ్గర నుంచి యాక్షన్ వరకు ఎన్ని సినిమాలు చేసినా దాదాపు 7-8 ఏళ్ల నుంచి సక్సెస్ చూడలేకపోయారు గోపీచంద్. అయితే ఈసారి ఒకేసారి 2 సినిమాలు చేస్తున్నారు. ఒకటి శ్రీను వైట్లతో మిలిటరీ యాక్షన్ మూవీ, మరొకటి హర్షతో పోలీస్ క్యారెక్టర్ లో భీమా సినిమా. భీమా మార్చి 8న థియేటర్లోకి వస్తోంది. మరి 2 సినిమాల్లో ఒక్కటైనా గోపీచంద్ కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి. నిన్న కాక మొన్న కెప్టెన్ మిల్లర్ లో పవర్ఫుల్ రోల్ చేసి అంతకుముందు మార్క్ యాంటోనీ సినిమా రిలీజ్ చేసిన సందీప్ కిషన్ కి కూడా వరుసగా ఫ్లాప్లు ఎదురవుతూనే ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ్లో కూడా ఎక్కడా సక్సెస్ కొట్టలేకపోతున్నాడు సందీప్. అలా వరుసగా ఫ్లాపుల్లోనే ఉన్న సందీప్ ఈసారి కాస్త డిఫరెంట్ సబ్జెక్ట్ తో ఊరి పేరు భైరవ కోన చేస్తున్నాడు. ఫిబ్రవరి 16న రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో అయినా ఫ్లాప్లకు బ్రేక్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సందీప్. 2019 లో వచ్చిన గద్దలకొండ గణేష్ తర్వాత గని, గాంధీవదారి అర్జున సినిమాలు అట ఫ్లాప్ రిజల్ట్ ఇచ్చాయి వరుణ్ తేజ్ కి. అయితే ఈ గ్యాప్ లో వచ్చిన F3 పర్వాలేదు అనిపించిన వరుణ్ కి పెద్ద క్రెడిట్ ఏం తెచ్చిపెట్టలేదు. ఈ మధ్య కామెడీని పక్కన పెట్టి సీరియస్ సబ్జెక్ట్స్ చేస్తున్న వరుణ్ తేజ్ ఈసారి ఏరియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మార్చి 1న రిలీజ్ అవుతున్న ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ రిలీజ్ తో ట్రాక్ లో పడదామని వెయిట్ చేస్తున్నారు. హిట్ లో కొట్టకపోయినా క్రేజ్ తగ్గని హీరో విజయ్ దేవరకొండ. ఎంత క్రేజ్ ఉన్నా ఇండస్ట్రీలో కెరియర్ కంటిన్యూ చేయాలంటే కమర్షియల్ సక్సెస్ కూడా కావాల్సిందే. అందుకే ఈసారి ఫ్యామిలీ స్టార్ తో ఆ కోరిక తీరిపోతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 2018 లో వచ్చిన గీత గోవిందం, అర్జున్ రెడ్డి తర్వాత రిలీజ్ అయిన 6 సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోలేకపోయాయి. డిఫరెంట్ జానర్స్ ట్రై చేసిన హిట్ మాత్రం కనీసం దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాడు. మరి పరశురామ్తో చేస్తున్న ఫ్యామిలీ స్టార్ తో అయినా ట్రాక్ లో పడతాడని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్. 4 ఏళ్ల నుంచి హిట్ అన్న మాటే వినని రామ్ కూడా ఈ సీజన్ లోనే హిట్ కోసం మరో ప్రయత్నం చేస్తున్నాడు. 2018 లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ ఆ సక్సెస్ ని రెడ్ వారియర్, స్కంద సినిమాలతో నిలుపుకోలేకపోయాడు. అందుకే మరోసారి పూరి జగన్ డైరెక్షన్ లోనే డబుల్ స్మార్ట్ సినిమా చేస్తున్నారు. ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ మూవీ మార్చి 8న రిలీజ్ అవుతోంది. 2018 లో ఈ నగరానికి ఏమైందితో మంచి హిట్ అందుకున్న విశ్వక్ ఆ సినిమా సోలో హిట్ అకౌంట్ లోకి రాలేదు. వరుసగా వచ్చిన పాగల్, ఓరి దేవుడా, దాస్కాదమ్కి సినిమాలతో జస్ట్ యావరేజ్ అనిపించుకున్నాడు విశ్వక్. అయితే కమింగ్ సీజన్ లో గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే 2 ఇంట్రెస్టింగ్ సినిమాలతో రిలీజ్ కి రెడీ అవుతున్నారు. మరి రెండింట్లో ఏది విశ్వక్ ఫ్లాప్స్ ని బ్రేక్ చేస్తుందో చూడాలి. ఇలా అప్కమింగ్ సీజన్ లో రిలీజ్ అవుతున్న హీరోల సినిమాలన్నీ హిట్ కోసం వెయిట్ చేస్తున్నవే. మరి ఈ సీజన్ ఈ హీరోలకు సక్సెస్ ఇస్తుందా లేదా అని ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు జనాలు.